హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు ఉల్లి గారెలు తయారు చేసుకుందామండి. మనకి బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ పిల్లలు కాలేజ్ నుంచి లేదంటే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ లేక అయినా, లేదంటే ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్పెషల్గా గారెలనే తయారు చేస్తాం కదా. ఈరోజు అలాంటి గారెల్ని పర్ఫెక్ట్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్, అంటే పప్పు రుబ్బేటప్పుడు ఏ టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్ గారెలు తయారు చేసుకోగలుగుతామో చూద్దాము. తెలుగువారి పండుగల్లో ముందుగా మనం స్వీట్ తయారు చేసుకుంటాం కదండి, అలాగే గారెలు కూడా తయారు చేసుకుంటాము. అసలు సంక్రాంతి పండుగకి అయితే కోడి కూరతో ఈ గారెలు టేస్ట్ భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గారెలు తయారు చేసుకోవడం కోసం ముందుగా మినపగుళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు హై క్వాలిటీ మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే మినపగుళ్ళని నానపెట్టుకున్నప్పుడు 4 లేక 5 గంటలు నానపెట్టుకోవాలి. చూసారు కదా, 5 గంటల తర్వాత మినపప్పు ఈ విధంగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లోని నీళ్లు తీసేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా తెల్లటి నీళ్లు వచ్చే వరకు కడిగేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళలోంచి నీళ్లు అన్నీ కూడా తీసేసుకోవాలి. గారెలకి నీళ్లు ఎక్కువగా వేసుకోకూడదండి, ఎక్కువ వేస్తే పలచబడిపోతుంది. అందుకని నీళ్లు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లోకి కొంచెం నీళ్లు వేసుకుని పప్పుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ముందు నీళ్లు వేసుకోవడం వల్ల పప్పు ఎక్కువగా ఈ రాళ్ళకి కానీ గ్రైండర్కి కానీ అంటుకోకుండా ఉంటుంది. ఇలా పప్పు మొత్తం వేసి ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పప్పు రుబ్బుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసాము అంటే పలచబడిపోతుంది. అందుకని కొంచెం ఇలా మొత్తం అంతా నలిగిన తర్వాత ఒకసారి చేత్తో లేదంటే ఒక స్పూన్తో కానీ ఒకసారి తీసేసుకుని మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గ్రైండర్ని ఆఫ్ చేసేసుకుని పక్కన ఎక్కడైనా పిండి అడ్డుకుని ఉన్నట్టయితే అదంతా కూడా తీసేసుకుని మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పిండి నలుగుతూ ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకోవాలి. పిండి మనకి పలచబడకూడదండి, అంటే మెత్తగా ఉండాలి, అలాగే గట్టిగా కూడా ఉండాలి. ఇలా పిండి కొంచెం రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి నీళ్ళల్లో పిండిని వేసుకుంటే మనకి ఇలా పైకి తేలాలన్నమాట. అలా వచ్చినట్టయితే మనకి పిండి కరెక్ట్గా రుబ్బుకున్నట్టు. ఇప్పుడు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ సరిపోయినట్టయితే ఈ గ్రైండర్లోంచి పిండిని తీసేసుకుని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒకవేళ టైం ఉంది, ఇంకా మనం ఈ గారెలు వేసుకోవడానికి 1 గంట తర్వాత వేసుకుంటాము అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. మొత్తం అంతా పిండిలోకి ఉల్లిపాయలు అవి కలిపేసామనుకోండి, ఒకవేళ మనం వెంటనే వేసుకోకపోతే ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి పాడైనట్టుగా అవుతుంది కదా. అందుకని మనకి ఎంత కావాలో అంత మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి గారెలాగా మనం వేసుకోగలుగుతున్నామో లేదో ఒకసారి చూసుకోవాలి. మనకి సాల్ట్ ముందే కలిపేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కలపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి మనకి గారెలు మంచి కలర్ రావాలి అంటే కొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని తీసుకుని ఆ పెరుగులోకి నీళ్లు వేసుకుని పల్చగా మజ్జిగలాగా చేసుకోవాలి. మరి చిక్కగా అవసరం లేదండి, కొంచెం ఉంటే చాలు. పెరుగు చాలా తక్కువ తీసుకుని నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు చేతిని ఆ మజ్జిగతో తడుపుకుని ఇలా పిండిని తీసుకుని గారెలాగా చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా చేసుకోగలిగితే డైరెక్ట్గా చేత్తో చేసేసుకోవచ్చండి, లేదంటే ఒక పాల కవర్ కానీ ఒక ట్రాన్స్పరెంట్ కవర్ కానీ తీసుకుని దాని మీద పెట్టుకుని చేసుకోవచ్చు. మనకి గారె పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు ప్యాన్లో నూనెను వేడి చేసుకుని నూనె వేడయిన తర్వాత గారెల్ని వేసేసుకోవాలి. గారెలు వేసుకునేటప్పుడు మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే గారెలు లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకున్నాము అంటే గారెలకి పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల కొంచెం పచ్చిగా పిండి ఉండిపోయినట్టుగా ఉంటుంది. నూనెలో గారెలు వేసిన వెంటనే కదపద్దండి, ఒక 2 నిమిషాల పాటు అలా వేగినట్టయితే మనకి అడుగున కొంచెం గట్టిపడుతుంది కదా, అప్పుడు టర్న్ చేసినా కానీ మనకి పిండి ఈ గరిటికి అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ వెంటనే కదిపేసాము అంటే పిండి గరిటెలకు అంటిపోయి మనకి ఆ గారె షేప్ అనేది పాడైపోతుంది.
ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఒక్కొక్క గారిని టర్న్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒకవేళ ఆయిల్లో ఉన్నప్పుడు బాగా ఎక్కువ కలర్ వచ్చేసింది అనుకోండి, మనకి ఆయిల్లోంచి బయటికి తీసిన తర్వాత కూడా ఆ వేడికి ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని ఇలా కొంచెం మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే ఈ గారెల్ని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గారెల్ని వేసేసుకుని సర్వ్ చేసుకోవాలి. అలాగే మనకి ముందు ఆయిల్ బాగా పీల్చినట్టుగా అనిపిస్తుంది, కానీ మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన ఉంచిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ అంత ఎక్కువగా ఏమీ అనిపించదండి. పర్ఫెక్ట్ ఉల్లిగారెలు రెడీ అయిపోయినాయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.